ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉండనుంది. కులగణన సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ప్రణాళిక విభాగం సమర్పించింది. రేపు ఎస్పీ ఉపకులాల వర్గీకరణ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఏకసభ్య న్యాయ కమిషన్ ఇవ్వనుంది. ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే కులగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కులగణనకు సంబంధించి ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క ఉన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కుల గణన సర్వేలో 46% మంది బీసీ జనాభా ఉన్న కేబినెట్ మీటింగ్ ఉంది. అదే రోజు అయితే ఎల్లుండి 10 గంటలకు కేబినెట్ మీటింగ్ ఉంది. 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అలాగే రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను కూడా ప్రభుత్వానికి అందుతుంది. ఈ నేపథ్యంలో 4వ తారీఖు కులగణన సంబంధించిన సర్వేపై కేబినెట్ ప్రత్యేక సమావేశం, అలాగే అసెంబ్లీ సమావేశం ఉంది. ఆ తర్వాత రోజు ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా కేబినెట్ అసెంబ్లీ సమావేశం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కులగణన సంబంధించి ఎల్లుండి కేబినెట్ తీర్మానం, అలాగే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానం తర్వాత కేంద్రానికి పంపనున్నారు. సో అది వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఒకంతగా లైన్ క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా సబ్ కమిటీ ముందుకు ఇవాళ వచ్చినటువంటి నివేదిక తర్వాత ప్రభుత్వం అయితే వేగంగా అడుగులేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ అశోక్.